రాష్ట్ర దిశ దశ మార్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఒక విజనరీతో రాబోతా ఉన్నాడు. కాబట్టి కళ్ళబల్లి కబుర్లు చెప్పేదానికి, మాయ మాటలు చెప్పేదానికి ఒక కూటమి వస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా గెలిపించుకోవాలని చెప్పనేసి మనందరం కూడా ఒక ఐకమత్యంగా, బీసీలందరూ కూడా ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలు మనందరం కూడా ఏకతాటిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి, బీసీలకి ఆయన చేసినటువంటి సామాజిక న్యాయంగానే మనందరం కూడా మనం జనాల దగ్గరికి తీసుకెళ్ళి ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి బీసీలకి ఎక్కువ బాధ్యత ఉందని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి చేసినటువంటి ప్రతి ఒక్క పథకాల్ని, ప్రతి ఒక్క అభివృద్ధిని, బీసీల కోసం ఆయన చేసినటువంటి పదవుల్ని కానీ అన్నీ కూడా మేము అన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఎన్నో కులాల్ని ఆయన దగ్గర తీసినటువంటి సందర్భం ఉంది. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే నాయ బ్రాహ్మణులకి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో అన్ని దేవాలయాల్లో పాలక మండలి సభ్యులుగా నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం చరిత్రలో ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి తిరుపతి దేవస్థానంలో పాలక మండలి సభ్యులుగా నియమించి నాయ బ్రాహ్మణ కులానికి గౌరవాన్ని పెంచి ఒక మెట్టు మమ్మల్ని సమాజంలో నాయ బ్రాహ్మణుల్ని ఒక హోదాకు పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అన్ని కులాల్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పనేసి బీసీల్లో ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా రేపు 2024 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీరందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పనేసి, మనకి ఇటువంటి న్యాయం జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కావాలి. కాబట్టి మనందరం మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మన భుజస్కంధాల పైన వేసుకొని ఎన్నికల్లో మనం ఖచ్చితంగా ఆయన గెలుపు కృషి చేయాలని చెప్పనేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో నామినేషన్లు వేయబోయేటువంటి అందరికీ కూడా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు అందరూ కూడా భారీ మెజార్టీతో విజయం సాధించాలని చెప్పనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారి విజయానికి కూడా మేము బీసీలందరం కూడా గట్టిగా ఈ ఉమ్మడి జిల్లాల్లో మేము వారి విజయం కోసం కృషి చేస్తామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.